హాయ్ అండి. ఒక సన్యాసి శివాలయానికి వచ్చాడు. అభిషేకం, పూజలు, హోమాలైన తర్వాత విశ్రాంతి తీసుకుందామని నేల మీద పడుకున్నాడు. ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో కాలు అక్కడే ఉన్న శివలింగానికి తగిలింది. అది చూసిన ఆలయ పూజారి ఆ సన్యాసిని నిద్రలేపి, క్షమించరాని దైవాపచారం చేశావంటూ గట్టిగా మందలించాడు. అప్పుడు ఆ సన్యాసి కాలు వేరే వైపు పెట్టాడు. ఆయన కాలు పెట్టిన చోట ఒక శివలింగం ఉద్భవించింది. ఆయన కాలు ఇంకొక వైపు జరిపాడు. అక్కడ ఇంకో శివలింగం పుట్టుకొచ్చింది. అప్పుడు ఆ సన్యాసి కాలు ఎక్కడ పెట్టుకోవాలి అని పూజారిని అడిగాడు. సన్యాసి సామాన్యుడు కాడని, సాక్షాత్తు పరమశివుడని, ఆయన లేని ప్రదేశం ఎక్కడా లేదని తనకు తెలియజెప్పడానికే స్వయంగా వచ్చాడని గ్రహించాడు పూజారి. సన్యాసి తక్షణం అంతర్ధానమైపోయాడు. పూజారికి జ్ఞానోదయం అయ్యి తన హృదయంలో ఉన్న భగవంతుణ్ణి చూడగలిగాడు. భగవంతుడు లేని ప్రదేశం ముల్లోకాల్లో ఎక్కడా ఉండదు. అణువణువులో ఆయనే ఉంటాడు.